అభిమాని రాజకీయం, రాజకీయ కార్యకర్త రాజకీయం. ఈ రెండిటి మధ్యన తేడా ఉంటుంది. అభిమానుల వ్యవహారం అంతా కూడా దైవత్వాన్ని ఆపాదించుకోవడం తమ నాయకుడిలో, అట్లాగే అతనికి చీమ కొడితే ఆ చీమ వెనకాల ఏదో ఉందనుకోవడం, ఇదంతా ఒక కాన్సెప్ట్. మామూలు అభిమాని అయితే, వీరాభిమాని అయితే చీమ ఎట్టెట్ట కొడతావు, మా బాస్ దేవుడు, దేవుడిని కొట్టచ్చా అని చీమని కొట్టి చంపేస్తాడు. అట్లాగే ఏదన్నా కనబడితే దోమ కనబడిందంటే నువ్వు అసలు ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, అంత కావాలంటే నన్ను కుట్టు రా అని అడుగుతాడు అనమాట. అది వీరాభిమానం. అలా కాకుండా చీమని కూడా ఎవరో కుట్ర అన్నది రాజకీయం, అంటే అభిమాన రాజకీయం అనమాట. ఇది రాజకీయ పార్టీల్లోకి ఈ అభిమానే రాజకీయంగా కన్వర్ట్ అయ్యాడు. ఒరిజినల్ అభిమానులు, రాజకీయ నాయకుడికి అభిమానులు ఉండొచ్చు, కానీ అభిమానులే రాజకీయ నాయకులు అవ్వకూడదు. అది ప్రమాదం. అదే ఇక్కడ కనబడుతుంది. హెలూసినేషన్లో బ్రతికేస్తున్నాం మనం, దైవత్వాన్ని ఆపాదించుకొని బ్రతికేస్తున్నాం. ఈ దేవుడు లేకపోతే ఏమైపోతుందో, మావాడు దేవుడు లేకపోతే ఏమైపోతుందో. 3 పార్టీల్లోనూ ఉన్నారు ఎట్లాంటిది. హెలూసినేషన్ బ్యాచ్. ఒకళ్ళ దగ్గర 10% ఉండొచ్చు, ఒకళ్ళ దగ్గర 20% ఉండొచ్చు, ఒకళ్ళ దగ్గర 30-40% ఉండొచ్చు. ఈ హెలూసినేషన్ బ్యాచ్ ఏంటంటే రాత్రి పగలు కష్టపడి రిక్షాలు తొక్కాడా, ఆటో